ఒక బాబు ఒక పాప పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఉంటున్న ఈ ఆటో డ్రైవర్ దుర్గా ప్రసాద్ ఉమాదేవిల కవల పిల్లలు వీళ్ళు. బాబు పేరు విష్ణువర్ధన్, బుజ్జి పేరేమో వర్షిణి అట. చదివేది కూడా సేమ్ ఒకటే కాలేజీలా, ఒకటే ఎంపీసీ గ్రూప్ అట. మొన్న జరిగిన ఫస్ట్ ఇయర్ పరీక్షలలో వీళ్ళిద్దరికి సేమ్ టు సేమ్ మార్కులు వచ్చినాయి. ఇక చూడు, పిల్లగానికి 463, బుజ్జికి కూడా 463. టోటల్ మార్కులే కాదు, అన్ని సబ్జెక్టులలో సేమ్ టు సేమ్ మార్కులు వచ్చినాయి. ఈ ముచ్చట చూసి ముక్కు మీద వేలేసుకొని పరిశాన్ అవుతున్నారు తణుకు సిటీలో తెలిసిన వాళ్ళంతా. కోఇన్సిడెంటా మిరాకిలా అర్థమైతలేదని ఆశ్చర్యపోతున్నారట. ఎందుకంటే ఇద్దరు హాల్ టికెట్లు వేరే, రాసిన ప్లేసులు వేరే, కాపీ కొట్టే ఛాన్స్ లేదు. కొట్టినా సేమ్ టు సేమ్ రాస్తే ఎనుకున్న వాళ్ళ పేపర్లు కొట్టేస్తారు. అట్ట జరిగే ఛాన్సే లేదు. మరి ఎట్లా అంటే పరీక్షల కోసం ఇద్దరు ఒక్కతాన కూర్చొని చదువుకొని ఒక్కరికొచ్చే డౌట్లను ఇంకోళ్ళు తీర్చిరట. అగో అట్లా రావచ్చని అనుకుంటున్నారు. ఇద్దరు కలిసే చదువుకొని ఏమైనా డౌట్స్ ఉంటే ఇద్దరు క్లియర్ చేసుకుంటూ ఇద్దరికి సేమ్ మార్క్స్ రావాలని చెప్పి ఇద్దరు కష్టపడి చదువుకున్నాం. ఎగ్జామ్స్ కూడా బాగా రాసాము. రిజల్ట్స్లో ఇద్దరికి 463కి 463 వచ్చేసింది ఇద్దరికి. 10th క్లాస్లో కూడా ఇద్దరు నడుమ 15 మార్కులేనట తేడా. ఇక 10th దాకా సర్కారు బళ్ళే చదివినా మంచి మార్కులు తెచ్చుకున్నారని ప్రైవేట్ కాలేజీ లేచి చదివిస్తున్నట ఇద్దరిని తండ్రి. ఇట్లా ఇద్దరికి ఇంటర్లో మంచి మార్కులు వచ్చుడు, మళ్ళా సేమ్ టు సేమ్ వచ్చుడు తోటి ఫుల్ ఖుషి అవుతుండు వీళ్ళ డాడీ.